విజయశాంతి రెడ్డి గత వారం రోజులుగా సోషల్ మీడియాని పూర్తిగా ఊపేస్తున్న ఒక పేరు. తన 2 పిల్లలతో కలిసి ఈవిడ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న పోలీసులు ఫైనల్గా తేల్చిన విషయం ఏంటంటే మెంటల్ డిప్రెషన్ వల్లే ఈవిడ ఆత్మహత్యకి పాల్పడ్డారు, వేరే కారణం లేదు అని వాళ్ళు తేల్చి చెప్పారు. అయితే ఇది ఏ క్షణిక ఆవేశంతోనూ జరిగిన ఆత్మహత్య కాదు. మీరు చూస్తే మిగిలిన ఆత్మహత్య కేసుల్లో ఇంట్లో ఒకళ్ళే ఉంటారు, అప్పటికప్పుడు వాళ్ళకి చనిపోవాలనిపిస్తుంది, ఫ్యాన్కి ఉరేసుకునో విషం తాగో చనిపోతారు. కానీ ఇది క్షణికావేశంలో జరిగింది కాదు. వారి పిల్లల్ని హాస్టల్ నుంచి తీసుకుని వచ్చి వారిని మెంటల్గా ప్రిపేర్ చేసి వారితో పాటు స్టేషన్కి వెళ్ళి ట్రైన్కి ఎదురుగా వెళ్ళి ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకున్నారంటే అది ఆవిడ మైండ్లో ఎంత డిప్రెషన్ ఉంది, ఎన్ని రోజుల నుంచి పేరుకుపోయిన డిప్రెషన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం 2 మాట్లాడుకోవాలి. ఆవిడ ఫైనాన్షియల్గా సౌండ్, 2 లక్షల శాలరీ, తన భర్త కూడా దుబాయ్లో బాగానే పనిచేస్తున్నారు, అంటే ఫైనాన్షియల్గా సౌండ్గా ఉన్నారు, ప్రాపర్టీస్ ఉన్నాయి, చుట్టూ బంధువులు ఉన్నారు. కానీ ఎవరితో కూడా పంచుకోలేని డిప్రెషన్ ఆవిడ మదిలో పేరుకుపోయింది. ఇది మనం అందరం గమనించాలి. మన చుట్టూ అందరూ ఉంటారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నారు, ఎవరి పరుగులు వాళ్ళు తీస్తున్నారు. కానీ పక్క మనిషిని పలకరించి వారి మానసిక పరిస్థితి ఏంటి అని కనుక్కునే టైము ఎవరికీ లేదు. ఇది ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ 2 విషయాలని చెప్పాలనుకుంటున్నాను. ఆత్మహత్య మహాపాపం. ఎలాంటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలి, జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. అది మొదటి తప్పు. రెండవది, నీకు నువ్వుగా ఆత్మహత్య చేసుకో, కానీ ఇంకొక 2 ప్రాణాలను కూడా నీతో తీసుకెళ్ళడం అనేది రెండవ మహాపాపం. వాళ్ళేమి చిన్నపిల్లలు కాదు, ఫీడింగ్ చేసే పిల్లలు కూడా కాదు, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు. ఇంకొక 4-5 సంవత్సరాల్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడపగలిగే పిల్లలు. అలాంటి వారిని కూడా నీ మానసిక పరిస్థితులను బేస్ చేసుకుని వారిని కూడా చంపడం అనేది ఇంకా మహాపాపం. అందుకే మన పెద్దలు చెప్తారు, దైవం మీద నమ్మకం, శాస్త్ర పురాణాల మీద నమ్మకం ఉండాలి. మీకు సుందరకాండలో కూడా ఇలాంటి ఉదాహరణ కనిపిస్తుంది. సీతాదేవి, హనుమంతుడు ఇద్దరు కూడా వారి పరాజయాన్ని, వారి బాధల్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాం. కానీ ఒకరికి ఒకరు తారసపడినప్పుడు వారు ఆ నిర్ణయాన్ని విరమించుకుంటారు. తర్వాత వారి జీవితంలో జరిగిన అద్భుతాలు మీకు తెలిసే ఉంటాయి. అందుకే మనం బయటికి రాని పరిస్థితుల్లో మనకన్నా గొప్ప పవర్, దైవం ఒకటి ఉంది అని నమ్మితే ఇలాంటి డిప్రెషన్ నుంచి మనం బయటపడతాం. అందరూ ఆలోచించండి.